ఏంటి సంగతులు? డెత్ వ్యాలీకి వెళ్ళాడు రాడనుకున్నారు కదా, అంత సీన్ లేదు, అక్కడ చాలామంది ఉన్నారు. సర్లే కానీ ఈరోజు కాలిఫోర్నియాలో ఒక రాకెట్ పంపిపోతున్నారు ఆకాశంలోకి. అది ఎక్కడి నుంచి వెళ్తుందంటే, మనం ఇప్పుడు నిలబడిన లొకేషన్ దగ్గర నుంచి 250 కిలోమీటర్లు అవతల పక్క శాంటా బార్బరా అనే ఒక ఊరు ఉంటుంది బీచ్ పక్కన. అక్కడ ఒక స్పేస్ బేస్ ఉంది, అంటే రాకెట్లని టెస్ట్ చేసే యుఎస్ వాళ్ళది ఒక బేస్ ఉంది. అక్కడ నుంచి పంపిస్తున్నారు. రాకెట్ ఎందుకు పంపిస్తున్నారు అంటే, ఈలాన్ మస్క్ ఉన్నాడు కదా, టెస్లా ఓనరు, ఆయన కంపెనీ, దాని పేరు స్పేస్ ఎక్స్. వాళ్ళ దగ్గర ఉన్న హెవీయెస్ట్ రాకెట్స్లో ఒకటి అయిన ఫాల్కన్ 9 అనేది రాకెట్ పేరు. దాన్ని 500 కిలోమీటర్లు పైకి తీసుకెళ్తున్నారు ఈరోజు. ఎందుకు తీసుకెళ్తున్నారంటే, మీరు ఇంటర్నెట్ గురించి వినే ఉంటారు కదా, ఏది మన ఇలాన్ మస్క్ దగ్గర ఉన్న స్టార్లింక్. ఆ స్టార్లింక్ ఇంటర్నెట్ నడవాలి అంటే పైన శాటిలైట్స్ ఉండాలి. ఆ శాటిలైట్స్ రాకెట్కి కట్టి పైకి పంపిస్తారు. ఆ రాకెట్స్లో ఈరోజు వెళ్ళబోయే రాకెట్లో 27 శాటిలైట్స్ని పైకి తీసుకెళ్తున్నారు. ఆ శాటిలైట్స్ ఏం చేస్తాయి అంటే, ఒక్కసారి రాకెట్ పైకి తీసుకెళ్ళి వదిలేసిన తర్వాత ఒక 3 నుంచి 4 సంవత్సరాలు, 3 నుంచి 5 సంవత్సరాలు భూమి చుట్టూ గుండ్రంగా తిరుగుతా స్టార్లింక్ ఇంటర్నెట్ ఇప్పుడు మనం కొనుక్కుంటాం కదా ఇంటర్నెట్, ఏది డబ్బులు పెట్టి మనం ఎటు పడితే అటు తీసుకెళ్ళచ్చు. ఆ ఇంటర్నెట్ 5-6 సంవత్సరాల పాటు ఒక్కొక్కటి అవి పనిచేస్తూ ఉంటాయి. 5-6 సంవత్సరాలు వాటి ఏజ్ అయిపోయిన తర్వాత కింద పడిపోతాయి. కింద పడిపోతే మన మీదకి వచ్చి మన మీద పడి ఇల్లు కాలిపోవడం, మనం కాలిపోవడం జరగదు. వాటిని ఎలా డిజైన్ చేశారు అంటే, పైనుంచి కింద పడిపోయిన తర్వాత పైనుంచి ఫాస్ట్గా కిందకు వచ్చేటప్పుడు భూమికి డిఫాల్ట్గా భూమి పైన ట్రాక్షన్ ఒకటి జనరేట్ అయ్యింది. అవి పైనుంచి కింద పడిపోయేటప్పుడు గాలి ఉండటం మూలాన ఘర్షణ జనరేట్ అయ్యి ఆ వేడికి కాలిపోతాయి. అయితే మొత్తము ఆ స్టార్లింక్ ఇంటర్నెట్ కోసము వాళ్ళు ప్లాన్ చేసింది దాదాపుగా 45,000 శాటిలైట్స్. అందులో ఇప్పటి వరకు ఒక 4,000-5,000 పంపించారు. కొన్ని పంపిస్తున్నారు. ఈరోజు ఇంకో 27 శాటిలైట్స్ పంపిస్తున్నారు. ఆ శాటిలైట్ ఎంత ఉంటుందంటే, ఒక్కొక్కటి మన కార్ అంత ఉంటుంది, కొంచెం అటు ఇటుగా 350 కిలోలు. రాకెట్ పైకి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేసిద్దంటే, భూమి చుట్టూ ఆర్బిట్ ఉంటుంది కదా, గుండ్రంగా తిరగటం, ఆ తిరిగే దాంట్లో వాటిని వదిలేసిద్ది. 5-6 సంవత్సరాలు తిరిగి మన కోసం ఇంటర్నెట్ కోసం పనిచేసి లైఫ్ అయిపోగానే కింద పడిపోతాయి. కింద వాటిలంతటా అవే పడవు, దాంట్లో కొంచెం ఫ్యూయల్ ఉంటుంది, వీళ్ళు పెడతారు ఏజ్ అయిపోయే టైంకి. లేకపోతే అవి ఒకటి గుద్దుకునే సిచ్యువేషన్ వచ్చిందంటే వాటిని అటు ఇటు జరపడానికి, ఇక్కడి నుంచి కంట్రోల్ చేయడానికి ఫ్యూయల్ కావాలి కదా, అందుకనమాట. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా మిలిటరీ బేస్, ఆ బేస్ పేరు వ్యాండెన్బర్గ్ స్పేస్ బేస్. వ్యాండెన్బర్గ్ అది శాంటా బార్బరా దగ్గర ఉంటుందని చెప్పాను కదా. అక్కడ ఏం చేస్తారో తెలుసా, అప్పుడప్పుడు న్యూక్లియర్ బాంబుల్ని కనుక సడన్గా వాడాల్సిన అవసరం వస్తే, మన దగ్గర ఉన్న మిసైల్స్, అత్యంత పెద్ద మిసైల్స్ అనేవి యుఎస్లో ఉంటాయి కదా, అవి పనిచేస్తున్నాయి. యుఎస్లో ఉన్న పెద్ద మిసైల్స్లో ఒకటి మినిట్ మ్యాన్ అనేది ఒక మిసైల్. అది ఎంత పెద్దదంటే దాదాపుగా 7,000 కిలోమీటర్లు వెళ్ళిద్ది ఒక్కసారి లాంచ్ అయితే ఒక లొకేషన్ నుంచి. దానిని పోయిన సంవత్సరం ఒకసారి టెస్ట్ చేశారు వ్యాండెన్బర్గ్ నుంచి. మళ్ళీ మొన్న మార్చి 3వ తారీఖు నాడు రెండోసారి టెస్ట్ చేశారు. ఎందుకు టెస్ట్ చేయటం, సడన్గా ఎవరి మీదైనా న్యూక్లియర్ బాంబులు వేయాల్సి వస్తే, ఇప్పుడు ఏరోప్లేన్లు ఉన్నాయి కదా, బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి కదా, లేకపోతే షిప్పులు ఉన్నాయి కదా, వాటిల్లోని చేయొచ్చు కదా అంటే వాటిల్లోని చేసి కూడా వేస్తారు. కానీ ల్యాండ్ మీద నుంచి కూడా వేయచ్చా లేదా టెస్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒకటి ఉంటుంది న్యూక్లియర్ ట్రయాడ్ అని ఒకటి ఉంటుంది. ట్రయాడ్ అంటే 3, అంటే అణుబాంబుల్ని 3 రకాలుగా ప్రయోగించగలగం. ఒకటి ల్యాండ్ మీద నుంచి, అంటే భూమి మీద నుంచి మిసైల్స్ తోటి, 2 బాంబర్ విమానాల్లో నుంచి, 3 సబ్మెరీన్లు లేకపోతే షిప్పులు అంటే వాటర్లో నుంచి, అంటే భూమి, నేల, వాటరు మూడిట్లో నుంచి కూడా న్యూక్లియర్ బాంబులు వదలగలిగే కెపాసిటీ ఉన్న దేశాలు 5. ఒకటి యుఎస్, రష్యా, చైనా, ఇండియా. 5వ చెప్పండి, చెప్పేయాలా? పాకిస్తాన్. వాళ్ళ దగ్గర కూడా ఉంది టెక్నాలజీ, ఏదో ఒకటి సంపాదించి అక్కడి నుంచో ఇక్కడి నుంచో కొనుక్కున్నారులే. సరే, ఆ రాకెట్లు కాసేపట్లో
ఇక్కడ నుంచి వదులుతున్నారు. దాదాపుగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం. ఇలా పైకి వెళ్ళేది చూస్తానికి భలే కనపడుతుంది. ఇట్లా వెళ్తా ఇంకోటి మర్చిపోయా, ఆ రాకెట్లో దాదాపుగా 6 లక్షల లీటర్ల ఫ్యూయల్ ఉంటుంది. 6 లక్షల లీటర్ల ఫ్యూయల్. అది కరెక్ట్గా 500 కిలోమీటర్ పైకి తీసుకెళ్ళి వదిలేసిద్ది. అంత దూరం వదిలేసిన తర్వాత ఇంకా కింద పడవు. భూమికి గ్రావిటీ అనేది ఉంటుంది కదా, భూమికి చుట్టూ తిరిగే ఒక ఆర్బిట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు అంత దూరంలో ఎవరినన్నా తీసుకెళ్ళి వదిలేసామనుకో, బతికుండే విషయం పక్కన పెట్టు, బతికున్నా బతికలేకపోయినా శవమైనా సరే భూమి చుట్టూ గుండ్రంగా తిరుగుతూనే ఉంటారు ఎవరైనా సరే. ఆర్బిట్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి వదిలేసిద్ది. ఆ 10 నిమిషాల్లోనే మొత్తం 6 లక్షల లీటర్ల ఫ్యూయల్ని వాడేసిద్ది రాకెట్. ఇంకోటి ఏంటంటే స్పేస్ ఎక్స్, ఇలాన్ మస్క్ వాడే స్పేస్ ఎక్స్ రాకెట్లన్నీ కూడా రీయూజబుల్. అంత దూరం వెళ్ళి తర్వాత మళ్ళీ రాకెట్ మళ్ళీ మెల్లిమెల్లిగా వెనక్కి వచ్చేసి ఎక్కడ దిగిందో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికే ల్యాండ్ అయిపోయింది. కాసేపట్లో స్టార్ట్ అయ్యిద్ది. సూర్యారావు దిగిపోతాడు 7:49 అది దిగిన తర్వాత 10 నిమిషాలకి ఆ రాకెట్ లాంచింగ్ మనకి ఇలా కనబడుతుంది. అది చూస్తానికి మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఆ వ్యాండెన్బర్గ్ స్పేస్ సెంటర్కి వెళ్ళాలి అంటే మనకి 250 కిలోమీటర్లు, 170 మైల్స్. అంటే దాదాపుగా నాకు లాస్ ఏంజలీస్ ట్రాఫిక్లో అక్కడికి వెళ్తానికి 4 గంటలు పట్టింది. ఇంకోటి ఏంటంటే అక్కడ లాంచింగ్ జరగబోతుందని తెలిసింది కరెక్ట్ 5 నిమిషాల క్రితం ఉన్నాడు. నాకు 5 నిమిషాల క్రితమే తెలిసింది. ఇంకొంచెం ముందు తెలిసినా ఏమన్నా చేసేవాళ్ళమేమో. సరే, న్యూక్లియర్ ట్రయాడ్ గురించి మాట్లాడాం కదా. మన ఇండియా 3 రకాలుగా లాంచ్ చేయగలదు న్యూక్లియర్ వెపన్స్ని. నేల మీద నుంచి, గాలిలో నుంచి, వాటర్లో నుంచి. అయితే కొన్ని విషయాలు చెప్తా. నేల మీద నుంచి మనము ఒక దేశాన్ని అటాక్ చేయాలి అంటే న్యూక్లియర్ తోటి మనం వాడే మిసైల్స్ పేరు అగ్ని సిరీస్ వాడతాం. అది ఇప్పుడు మిసైల్ అనేది బాంబు కాదు. మిసైల్కి అణుబాంబుని బిగించి డిప్లాయ్ చేస్తాం, పంపిస్తాం. అగ్ని సిరీస్. అదే గాలిలో నుంచి న్యూక్లియర్ బాంబుని మనం పంపించాలి అంటే మనం వాడే మిసైల్ పేరు బ్రహ్మోస్. సుకోయ్, మిరాజ్, రఫాయల్, ఈ 3 ఫైటర్ జెట్స్ న్యూక్లియర్ వెపన్స్ని తీసుకెళ్ళగలవు. ఆ బ్రహ్మోస్కి న్యూక్లియర్ బిగించి పంపించేయటమే. వాటర్లో నుంచి పంపించాల్సి వస్తే ఐఎన్ఎస్ అరిహాంత్ సబ్మెరీన్లో నుంచి సాగరిక అనే చెప్పి ఒక మిసైల్ ఉంది, దానికి న్యూక్లియర్లు పెట్టి పంపిస్తాం అన్నమాట. ఆ పాకిస్తాన్ వాళ్ళేమో ల్యాండ్ మీద నుంచి న్యూక్లియర్లు వదలాల్సిన అవసరం వస్తే వాళ్ళు వాడే మిసైల్స్ షహీన్, గారీ, నాజర్ అనే మిసైల్స్ వాడతారు. గాలిలో నుంచి న్యూక్లియర్లు వాడాల్సిన అవసరం వస్తే F-16 ఫైటర్ జెట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాటికి బిగిస్తారు. ఒకవేళ వాటర్లో నుంచి పంపించాల్సి వస్తే వాళ్ళ దగ్గర డీజిల్ తోటి నడిచే సబ్మెరీన్లు ఉన్నాయి. దాంట్లో బాబర్ 3 అని చెప్పి ఒక మిసైల్ ఉంది, దానికి న్యూక్లియర్ పెట్టి పంపించగలరు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బాబర్ 3 మిసైల్ అనేది న్యూక్లియర్ని తీసుకొని వెళ్ళి కరెక్ట్గా పేలిద్దా లేదా అనేది, ఆ సక్సెస్ఫుల్ టెస్ట్ అయిందా లేదా అనేది వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు. ఎందుకంటే కొన్ని విషయాలు అఫీషియల్గా అప్పుడే చెప్పరు. కొన్ని దేశాలేమో వాళ్ళు న్యూక్లియర్ ట్రయాడ్, పాకిస్తాన్ న్యూక్లియర్ ట్రయాడ్ అంటూ ఉంటారు. కొన్ని దేశాలేమో లేదు, వాళ్ళ బాబర్ ఇంకా టెస్ట్ అవ్వలేదు, అది కన్సిడర్ చేయలేము అని చెప్పి అంటుంటారు. కానీ ఎంతైనా మన ఇండియాకి మాత్రము ఇన్ఫర్మేషన్ పక్కాగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన ఇంటెల్ అలా ఉంటుంది, ఒక కన్నేసే పెడతారు ఏం జరుగుతుంది అనేది. కానీ అన్ని విషయాలు పబ్లిక్గా చెప్పరు. ఇంకో అరగంట చలికాలంలోనేమో సాయంత్రం 4:30కే చీకటి అయిపోయింది. ఎండాకాలంలో దాదాపు రాత్రి 8:30-9 దాకా కూడా సన్లైట్ ఉంటుంది. అక్కడ ఫైర్ బాల్ ఒకటి కనపడుతుంది, రాకెటే అనుకుంటా. అదిగో అదే అనుకుంటా. అదేనా? అదే, అదిగో రాకెట్. యాస్, దొరికింది రో. ఉల్క ఉన్నట్టు ఎలా ఉందో చూడది. 250 కిలోమీటర్లు, 160 మైళ్ళ దూరంలో ఉంది మనకు అది. చూడు, ఒక ఉల్క వెళ్తుంటే ఎలా ఉంటుందో. ఇంకోటి ఏంటంటే దాని సౌండ్ మనకి ఇక్కడికి వినపడదు, కానీ
ఒక మనిషి జనరేట్ చేయగలిగిన అత్యంత పెద్ద సౌండ్ రాకెట్ లాంచింగ్. దాదాపుగా 200 డెసిబుల్స్ దాటి వెళ్ళిపోయింది. ఉదాహరణకు చెప్పాలి అంటే ఫైటర్ జెట్టు ఒక 150 డెసిబుల్స్ అలా ఉంటుంది. ఆ వెనకాల వచ్చే ఆ వైటీ ఉన్నాయి కదా, ఆ రాకెట్ ఇంజిన్ అత్యధిక ప్రెషర్ తోటి బయటికి రావటం మూలాన ఆ ఎయిర్ ప్రెషర్ తేడా వచ్చి అక్కడ వాటర్ వేపర్స్ తయారవుతాయి. అదంతా వాటర్. చూడు ఎలా ఉందో. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఎక్స్పాండ్ అయింది చూడు. ఇక్కడ ఒక బూస్టర్ ఇక్కడ వదిలేసినట్టుంది. బూస్టర్లు ఉంటాయి, ఆ బూస్టర్లు కింద పడిపోతాయి. అది స్ప్రెడ్ అయింది చూడు. కొంచెం ఈ యాంగిల్ పెడదాం. స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని చెప్పి సాయంత్రం టైము ఇలా, ఇప్పుడు కింద చీకటిగా ఉందా కానీ పైన మాత్రం వెలుతురుగానే ఉంటుంది, ఎందుకంటే సూర్యుడి లైటు ఇంకా పైన ఉంది కాబట్టి. ఇది బాగుంటుంది ఈ లుక్. ఇంకా స్ప్రెడ్ అయింది చూడది. అయ్యో ఆ పక్కన మెరిసే అన్నీ కూడా బూస్టర్లు పడిపోతూ ఉంటాయి. కరెక్ట్ 10 నిమిషాలు పట్టిద్ది అంతరిక్షంలోకి వెళ్ళిపోవడానికి. అయ్యో ఆ పడిపోయే అన్ని బూస్టర్లు. చూడు ఎలా ఉందో చూడు. ఇదిగో ఒక్కొక్కసారి ఇంకా బ్రైట్గా కనపడిద్ది. అదనమాట. దీనికోసమే మనం ఇందాక నుంచి ఇక్కడ నిలబడింది. ఈ స్పేస్ ఎక్స్ రాకెట్లు పైకి వెళ్తాయని చెప్పాను కదా, ఇవి మనం స్టార్లింక్ వైఫై కొనుక్కోవాలనుకుంటే ఆ మెషిన్ ఉంటుంది కదా, మెషిన్ కాస్ట్ $500 ఉంటుంది. అంటే దాదాపుగా 45,000. ఒక్కసారి కొనుక్కున్న తర్వాత మంత్లీ సర్వీసు ఇంటర్నెట్ కోసం $100 అలా ఉంటుంది యూఎస్లో అయితే. అంటే 9,000 వెళ్ళిపోయింది. అదనమాట. భూమి గుండ్రంగా ఉంటుందా ఫ్లాట్గా ఉంటుందా ఆ డౌట్ ఇంకా ఎవరికన్నా ఉందా? ఉంటే ఒక విషయం చెప్పాలా, ఫ్లాట్గా ఉంటే సూర్యుడు ఉదయించటము అస్తమించటము అందరికీ ఒకటేసారి కనపడిద్ది. అదనమాట. కానీ మరి ఎప్పుడైనా వీలైతే డైరెక్ట్ రాకెట్ లాంచింగ్ చేసే లొకేషన్లోకి వెళ్ళి వీడియోలు తీద్దాం. కానీ మరి మళ్ళీ కలుద్దాం.